ఎంత వచ్చేది, జీతం ఎంత వచ్చేది మరి? నెలకి 25,000 అంతే. ఇంత ఉండు ఎక్కడ ఉండేది మరి? ఫ్యాక్టరీలోనే ఉంటుంది. 12 గంటల డ్యూటీ సార్. 12 గంటలు డ్యూటీ. 12 గంటల డ్యూటీ. పొద్దున 7 గంటలకు ఎక్కిన ఉంటారు. భోజనం వాళ్ళే పెడతారా? లేదు సార్, మనం వండుకొని పనులు లేవు, పనులు దొరకలేదు సార్. ఇక్కడ పైసలు కష్టమైన తీసినాం ఇక. ఇంకా జైలు కూడా అన్నం బాగువారు. కేసు ఎట్లా అయింది అసలు ఇది? సార్ ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు సిఐడి, స్పెషల్ సిఐడి వచ్చి సడన్ రైడ్ చేశారు ఫ్యాక్టరీ మీద. ఫ్యాక్టరీ మీరు పని చేసే ఫ్యాక్టరీ. ఎంతమందిని పట్టుకపోయినారు? 22 మంది. చైనాలు 9 మంది. 9 మంది చైనాలు 9 మంది. మయన్మార్లో ఒకళ్ళు, మన ఇండియాలో 4, బంగాళూరులో 4, అక్కడ ఇంటర్నేషనల్ ఒక్కళ్ళు, పాకిస్తాన్ 2 ఉండే. అందరిని పట్టుకుపోయారు. డబ్బులు కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయింది. వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. డబ్బులు కట్టేసి వెళ్ళిపోయినారు. ముందు అన్నీ డైరెక్ట్ ఉంచేసారు అట్లనే. ఇంకా ఇప్పుడు మీరు జంక్షన్ అన్న లేకపోతే మా జీవితం అసలు వెళ్ళకపోతుంది. మరీ ఘోరం. మీరు 4 కేసులు సార్. మీరు జంక్షన్ లేకపోతే నేనైతే తిరిగి రాపాను సార్. నాకు ఎలర్జీ, మరీ ఘోరమైన పరిస్థితి సార్. జాన్సన్ అన్న వచ్చిన రోజే మాకు పానం వచ్చింది. మాకు వచ్చింది, మేము బయటకి వెళ్తాం, ఇంటికి పోతామని నమ్మకం వచ్చింది. అంతవరకు అసలు నమ్మకం లేదు. నేనైతే ఇంటికి ఫోన్ కూడా పనిచేసిన సార్. ఇంటికి ఫోన్ అని అన్న వచ్చి ఆమె ఇచ్చి నీకే దుగ్గురా చేసిన సార్. కేటీఆర్ సార్ నాకు చెప్పిండు, నేను వచ్చినా నేను చేస్తా, మీరు టెన్షన్ తీసుకోకూరి. కేటీఆర్ సార్ చెప్పిండు కాబట్టి మీకు ఖచ్చితంగా తీసుకుపోతా. సార్ చెప్పిండు, నేను వచ్చిన మిమ్మల్ని తీసుకుపోతా, మీరు ఏం బాధపడకూడదు. ఒక 2-3 రోజులు వెనక ముందు అవుతుంది కావచ్చు కానీ తీసుకుపోతాను చెప్పి అప్పుడు మాకు నమ్మకం కుదిరింది. అప్పటి వరకు అసలు నేను ఇంటికి కూడా ఫోన్ చేసి ఏం చెప్పలేదు. ప్రభుత్వం నుంచి మీకు ఏం సపోర్టే రాలేదా? లేదు, అక్కడ ఎంబసీ వాళ్ళు ఎవరు రాలేదు. ఎంబసీ కాదు, 6 భారతీయులు అరెస్ట్ అయితే రాలేదు. ఎవరు లాయర్ అసిస్టెన్స్ కూడా